ఆ గద్ద ఎత్తైన స్థలంలో ఎగురుతా ఉంది. రెండవ గద్ద ఎగరలేకపోతుంది. ఎగురుతున్న గద్దను చూసి ఎగరలేని గద్ద ఏం చేసిందో తెలుసా? అక్కడ వేటగాడు బాణాన్ని సిద్ధం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఎత్తైన స్థలంలో ఎగురుతున్న గద్ద ఉంది కదా, దాన్ని నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఈ బాణం వేసి దాన్ని కొట్టాలి, అది కింద పడాలి. ఆ వేటగాడు అన్నాడు, ఖచ్చితంగా కింద పడేస్తా, కానీ నా బాణం పైకి వెళ్ళాలంటే 4 ఈకలు కావాలి అని అన్నాడు. అప్పుడు ఈ కింద నెలబారు జీవితం జీవిస్తున్న గద్ద ఏమందో తెలుసా? 2 రెక్కలు చాపి నీకు ఎన్ని ఈకలు కావాలో అన్ని పీక్కో, నాకు కావాల్సిందల్లా ఆ గద్ద మాత్రం కింద పడాలి. వీడు 4 ఈకలు పీకాడు, బాణం పైకి వెళ్ళా. 10 ఈకలు పీకాడు, బాణం పైకి వెళ్ళా. 15 ఈకలు పీకాడు, బాణం పైకి వెళ్ళా. ఇదేమో బాణం పైకి ఎప్పుడు వెళ్తుందో చూస్తా ఉంది. తీరా చూసుకుంటే ఈ రెక్కకు ఈకలు లేవు, ఈ రెక్కకు ఈకలు లేవు. మొత్తం ఈకలన్నీ పీకి పడేశాడు. నా ఈకలన్నీ పీకేసావు కానీ దాన్ని కింద పడేవేంటి అని అంటే ఆ వేటగాడు అంటాడు, దాన్ని పడేయాల్సినంత అవసరం నాకే ఉంది, నువ్వు ఉన్నావు కదా మధ్యాహ్నం భోజనానికి. దాని ఈకలు పీకేశాడు, దాన్ని నిస్సహాయ స్థితికి తీసుకెళ్లిపోయాడు, దాన్ని ఎగరకుండా చేసేసాడు, దాన్ని పీక పట్టుకున్నాడు, పిసిగాడు, బ్యాగ్ లో పెట్టుకున్నాడు. చచ్చిపోయింది ఎవరో చెప్పండి, బలైపోయింది ఎవరో చెప్పండి. అసూయ పడినటువంటి గద్దేగా. అసూయ నీ ఆరోగ్యానికి హానికరం, నీ ఆత్మీయతకు హానికరం, నీ భవిష్యత్తుకు హానికరం. కాబట్టి ఏ ఒక్కరి పట్ల అసూయ కలిగి ఉండకండి. ఎవరైనా తమ జీవితంలో వర్ధిల్లినట్లయితే